నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. నగర శివారులోని ఇండస్ పాఠశాలలో టీజీవీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ, నృత్య జ్యోతి ఫైన్ ఆర్ట్స్ డెవలప్మెంట్ అసోసియేషన్, మాంటిసరీ యాజమాన్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సౌత్ ఏషియన్ పీస్ కాన్ఫరెన్స్ ఇంటర్నేషనల్ యూత్ కల్చరల్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాంటిసరీ విద్యా సంస్థల డైరెక్టర్ రాజశేఖర్, ఢిల్లీ పార్లమెంటు మీడియా ఆర్గనైజర్ కీర్తి, గోపాల్, రాజీవ్, గౌరీ, నృత్య జ్యోతి ఫైన్ ఆర్ట్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ వ్యవస్థాపకులు భార్గవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నప్పటికీ అందరికీ అర్థమయ్యే ఏకైక భాష నృత్యం మాత్రమేనని తెలిపారు. నృత్యం ద్వారా ఇచ్చే సందేశాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని ఆయన అభివర్ణించారు. కర్నూలు నగరంలో అంతర్జాతీయ స్థాయి యూత్ కల్చరల్ ఫెస్టివల్ను నిర్వహించడం అభినందనీయమని వెల్లడించారు. శాంతి పరిరక్షణ కోసం వివిధ దేశాల నుంచి ప్రతినిధులు కర్నూలుకు రావటం ఆనందంగా ఉందని తెలిపారు. వివిధ ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ యువతలో చైతన్యాన్ని కల్పిస్తూ సమైక్య భావాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా లాంగ్వేజ్ ఎక్స్చేంజ్, కల్చరల్ ఎక్స్చేంజ్, సాంస్కృతిక ప్రదర్శనలు, శాంతి సందేశాలతో కూడిన క్లాసులను వినియోగించుకుని దేశానికి, దేశ భవిష్యత్తుకు యువత ఉపయోగపడే విధంగా ముందుకు సాగాలన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో యువత సద్భావన, సత్సాంప్రదాయాలతో విలువైనటువంటి సంస్కృతి నేర్చుకోవాలని కోరారు. అనంతరం టీజీవీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు భార్గవ్ కుమార్ మాట్లాడుతూ, తమ కార్యక్రమాలకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సంపూర్ణ సహకారం అందజేస్తున్నారని వివరించారు. ఆయన సహకారంతోనే ఇంత భారీ కార్యక్రమాన్ని కర్నూలులో ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాలకు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులను అభినందించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కొన్ని ప్రశ్నలు వేసి సమాధానం చెప్పిన వారికి నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అనంతరం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సౌత్ ఏషియన్ పీస్ కాన్ఫరెన్స్ ఇంటర్నేషనల్ యూత్ కల్చరల్ ఫెస్టివల్. ఈరోజు ఇంటర్నేషనల్ యూత్ కల్చరల్ ఫెస్టివల్ జరుగుతున్నది. ఇది టీజీ వెంకటేష్ ఫైన్ ఆర్ట్స్, నృత్య జ్యోతి మరియు మాంటిసరీ మేనేజ్మెంట్ రాజశేఖర్ గారు వీళ్ళందరూ కలిసి ఈ ఫెస్టివల్ నడుపుతున్నారు. మరి ఇటువంటి ఫెస్టివల్ 3 years బ్యాక్ ఇక్కడే మాంటిసరీ స్కూల్లో జరిగినది. ఈ నృత్య కళ అంటే ఇప్పుడు నేను ఒక చెప్పటం ఏమంటే, ప్రపంచంలో ఏ భాష నేర్చుకున్నా అందరికీ అర్థమయ్యే భాష నృత్యం. నృత్యము రకరకాల నృత్యాలు ఉన్నాయి. మన కంట్రీలోనే 1000 కొద్ది నృత్యాలు చేసే కల్చర్ ఏర్పడ్డది. ట్రైబల్ నృత్యాలు వేరే ఉంటాయి, విలేజ్ నృత్యాలు వేరే ఉంటాయి, తెలంగాణది వేరే ఉంటుంది, ఆంధ్రాది వేరే ఉంటుంది, తమిళనాడుది వేరే ఉంటుంది, మళ్ళీ విత్ ఇన్ తెలంగాణ, విత్ ఇన్ ఆంధ్ర, విత్ ఇన్ తమిళనాడు, మళ్ళీ ఎన్నో ఉంటాయి. ఇలాంటి ఇన్ని భాషలున్నా మన దేశంలో, ప్రపంచంలో వేలాది భాషలున్నా అందరికీ అర్థమయ్యేది నృత్యం. సో అటువంటి నృత్య కార్యక్రమాలని కొన్ని సంవత్సరాలుగా, కొన్ని డికేడ్స్గా మా సంస్థలు ప్రోత్సహిస్తూ ఉన్నది. అందులో భాగంగా ఈరోజు భార్గవ గారు వారి మిత్రుల సహకారంతో ఇటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున మీరు చూసే ఉంటారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు అమ్మాయిలు, మరి భూటాన్ నుంచి వచ్చారు, నేపాల్ నుంచి వచ్చారు, వాళ్ళు ఎంతో దూర ప్రాంతాల నుంచి, సిలోన్ నుంచి వచ్చారు, ఇంకా ఆఫ్రికేషన్ కంట్రీస్ చాలామంది వస్తున్నారు, ఇంకా వచ్చే దాంట్లో ఉన్నారు. వీళ్ళందరూ
ఇక్కడ ఒక యూత్ ఫెస్టివల్గా జరుగుతున్నది కర్నూలులో. ఇటువంటి కార్యక్రమాల వల్ల కర్నూలులో ఇంకా ఇటువంటి కల్చర్ ప్రోత్సహించిన వాళ్ళం అవుతామని, మన తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి కల్చర్ని డెవలప్ చేసేదానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను. टीजी वेंकटेश साहब है ना, ये प्रोग्राम करने के लिए मुझे 100% मदद दिया है। 100% मदद टीजी वेंकटेश साहब ने दिया था मुझे। इसी के कारण से हम इतना अच्छा व्यवस्था, इतना अच्छा खाना, इतना बड़ा प्लेस में ये साउथ एशिया पीस कॉन्फ्रेंस एंड इंटरनेशनल डांस फेस्टिवल करने का बड़ा प्रोग्राम करने के लिए आप सबका कोशिश, आप सबका प्रेम आदरण सब मिलके यहाँ पे पहुंच गया। आई एम रिक्वेस्टिंग यू ऑल, प्यार मोहब्बत, लीडरशिप क्वालिटीज एंड कल्चर सीख के आप यहाँ पे बहुत एंजॉय करके आपका घर पहुंचेगा। 3 दिन ये मंच पर किस कौन कौन है, उनका आशीर्वाद से और वहां पे बैठ गया मेरा पेरेंट्स का आशीर्वाद से ये प्रोग्राम चला रहे। सबका और एक बार मेरा धन्यवाद और सादर प्रणाम। రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మనవరాలు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కుమార్తె ఆర్య పాండ్య వెంకట్ శ్రీ నలిన్ వివాహ రిసెప్షన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. నగరంలోని ఎస్ఏపీ క్యాంపు మైదానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్ఏపీ క్యాంపు మైదానంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మనవరాలు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కుమార్తె ఆర్య పాండ్య వెంకట శ్రీ నలిన్ల వివాహ రిసెప్షన్ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్తో పాటు ఆయన తనయుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి అధికారులు, రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, టీజీవీ కుటుంబ అభిమానులు అధిక సంఖ్యలో హాజరై నూతన వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. వివాహ శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే వారితో ఎస్ఏపీ క్యాంపు మైదానం ఈరోజు ఉదయం నుండి క్రిక్కిరిసిపోయింది. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారందరినీ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా టీజీవీ కుటుంబం ఆధ్వర్యంలో భారీ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని ఎస్ఏపీ క్యాంపులో జరిగిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మనవరాలు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కుమార్తె ఆర్య పాండ్య వెంకట్ శ్రీ నలిన్ల వివాహ రిసెప్షన్లో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా దంపతులు, జాయింట్ కలెక్టర్ బి నవ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు నూతన వధూవరులకు పుష్పగుచ్చాలను అందజేసి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. నగరంలోని ఎస్ఏపీ క్యాంపులో జరిగిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మనవరాలు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కుమార్తె ఆర్య పాండ్య వెంకట శ్రీ నలిన్ల వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో కేంద్ర సహాయ శాఖ మంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సవిత, కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, సీనియర్ ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు నూతన వధూవరులను వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు నూతన వధూవరుల వివాహ జీవితం చిరకాలం సంతోషకరంగా సాగాలని ఆకాంక్షించారు. నగరంలోని సంకల్ బాగ్లో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన వైకుంఠ ఏకాదశి వేడుకల్లో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. సంకల్బాగ్లో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి వేడుకల నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజాము నుండి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి క్యూలైన్లో వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వారికి ఘనంగా స్వాగతం పలికారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కుటుంబ సభ్యుల ప్రత్యేక పూజల అనంతరం వారికి వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం వారు వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా కర్నూలు బ్రాహ్మణ సంఘం ప్రతినిధి సండేల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయని వెల్లడించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారని తెలిపారు. దాదాపు 10,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని వెల్లడించారు. వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున 2 గంటల నుంచి స్వామివారికి ధనుర్మాస పూజలు, అభిషేకాలు, అన్ని కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఉత్తర ద్వార దర్శనాని కోసం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే తండోపతండాలుగా జనాలు వచ్చి స్వామివారి దర్శనము, ప్రసాదాలు స్వీకరించి వెళ్తున్నారు. బ్రహ్మోత్సవాలకు కూడా వేలాది జనం తరలి వస్తారు. ఇది చాలా పవిత్రమైన క్షేత్రం. తుంగభద్రా నది తీరంది. ఇక్కడ ధ్వజారోహణ రోజు గరుడ పక్షి వచ్చి 3 చుట్లు తిరిగిపోతుంది. అలాగే చక్రస్నానం రోజు కూడా వచ్చి స్వామివారి విగ్రహాలు గుడికి చేరేంత వరకు కూడా గరుడ పక్షి కూడా ప్రదక్షిణాలు చేస్తూ పోతుంది. ఇలాంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని అందరూ కూడా ఆ దేవుని కృపకు పాత్రలు అవుతారని కూడా కోరుకుంటున్నాము. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లపై విద్యార్థులకు సమగ్రమైన అవగాహన కలిగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కోరారు. ఈ మేరకు పసిపిల్లలపై బ్యాడ్ టచ్ జరిగితే తీసుకోవాల్సిన చర్యలపై రూపొందించిన ఆడియో సీడీని ఆయన ఆవిష్కరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో బ్యాడ్ టచ్ జరిగితే తీసుకోవాల్సిన చర్యలపై ఆడియో వీడియో సీడీని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ చాలా చోట్ల చిన్నపిల్లలపై లైంగిక దాడులు జరుగుతున్నాయన్నారు. పసిపిల్లలు బ్యాడ్ టచ్ జరిగినప్పుడు సమాజానికి భయపడి తల్లిదండ్రులకు చెబితే వారు తిడతారేమోనని, చదువు మానిపిస్తారేమో అని భయపడకుండా డయల్ 100కు కానీ డయల్ 112కు కానీ ఫిర్యాదు చేయాలన్నారు. టీనేజ్ పిల్లలు ఇంట్లో చెబితే తల్లిదండ్రులు చదువును మానిపిస్తారేమోనని భయపడి చెప్పటం లేదన్నారు. ధైర్యంగా తల్లిదండ్రులకు కానీ, టీచర్లకు కానీ, పోలీసులకు కానీ తెలియచేయాలన్నారు. పోలీసులకు సమాచారం అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. 5 నిమిషాల వీడియో ద్వారా చిన్నపిల్లలకు అవగాహన కల్పించేందుకు కర్నూలు పోలీసులు చర్యలు చేపట్టారన్నారు. పాఠశాలల్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్, మహిళలపై నేరాలు, సైబర్ నేరాలు జరగకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మీడియా కూడా తమ వంతుగా పోలీసులకు సహకారం అందించాలన్నారు. ఈ బ్యాడ్ టచ్ వీడియోను మీడియాలో బాగా పబ్లిసిటీ వచ్చే విధంగా చూడాలన్నారు. చిన్నపిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. మీడియా వారికి, జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. బ్యాడ్ టచ్ అవగాహన కార్యక్రమంలో ముఖ్య పాత్ర వహించి కృషి చేసిన కోడుమూరు సిఐ తబ్రేజ్, సంగీత దర్శకులు ఫయం, గాయకుడు కరిముల్లా, డాన్సర్సు, నటీనటులు, పోలీసులు, విద్యార్థులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, కర్నూలు పట్టణ సిఐలు, ఎస్ఐలు, మహిళా పిఎస్ సిబ్బంది పాల్గొన్నారు. తయారు చేయడం జరిగింది. సో దీని నుంచి మేము ఆశిస్తున్నది ఏంటంటే చిన్నపిల్లలు ఈ గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఏదైనా సంఘటన, అత్యాచారం వాళ్ళ మీద జరిగితే వెంటనే రిపోర్ట్ చేయాలి. డైల్ 100 ఆర్ డైల్ 112కి కాల్ చేసి రిపోర్ట్ చేయాలి. అట్లనే కొంచెం పెద్ద పిల్లలు, టీనేజ్ దగ్గరకు వచ్చిన వాళ్ళేమో ఇట్లా చదువు మానిపించేస్తారేమో, అమ్మకి చెప్తే నాన్నకి చెప్తే అనే భయం కానీ, లేదా వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు ఆ కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. వాళ్ళు విక్టిమ్, వాళ్ళు బాధించబడ్డారు అనే సంగతి చాలా క్లియర్గా ఈ వీడియో ద్వారా వాళ్ళకి చెప్పి మీరు ధైర్యంగా చెప్పాలి. మీ టీచర్కి కానీ, తల్లిదండ్రులకు కానీ, పోలీసుకి కానీ. టీచర్కి, తల్లిదండ్రులకు కానీ ఫేస్ టు ఫేస్ చెప్పడానికి మొహమాటం అయితే డైల్ 112 ఇస్ ద ఈజియెస్ట్ సొల్యూషన్. సో మాకు కాల్ చేసి చెప్తే మేము వెంటనే చర్యలు తీసుకుంటాము. యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ కానీ, అట్లనే గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి అని రిపోర్ట్ చేయాలి. వెంటనే ఆగాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు.
అనే అవగాహన అందరిలో కల్పిస్తారని ఆశిస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని శ్రీ లలితా పీఠం పీఠాధిపతి మేడా సుబ్రహ్మణ్యం ఆకాంక్షించారు. ఈ మేరకు శ్రీ అవధూత రామిరెడ్డి తాత సేవా సంస్థాన్లో జరిగిన వైకుంఠ ఏకాదశి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కల్లూరులో ఉన్న శ్రీ అవధూత రామిరెడ్డి తాత సంస్థాన్లో వైకుంఠ ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ లలితాపీఠం పీఠాధిపతి మేడా సుబ్రహ్మణ్యం గురువు, అవధూత రామిరెడ్డి తాత సేవా సంస్థాన అధ్యక్షుడు దాసరి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ లలితాపీఠం పీఠాధిపతి మేడా సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు భజన కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం శ్రీ లలితాపీఠం పీఠాధిపతి మేడా సుబ్రహ్మణ్యం, అవధూత రామిరెడ్డి తాత సేవా సంస్థాన అధ్యక్షుడు దాసరి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుకుని సమాజ హితానికి పాటుపడాలని కోరారు. అవధూత రామిరెడ్డి తాత ఆశ్రమంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించామన్నారు. అలాగే ఈ నెల 15వ తేదీ జరిగే అవధూత రామిరెడ్డి తాత ఆరాధన ఉత్సవాలలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తాత ఆశీస్సులు పొందాలని కోరారు. రామిరెడ్డి తాత సేవా సంస్థ అధ్యక్షుడు దాసరి రామచంద్రరెడ్డి గారికి, వారి కమిటీ బృందానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా కలం నామస్మరణ ముక్తి అన్నారు. ఎక్కడైతే రామనామస్మరణం, హరినామస్మరణం జరుగుతూ ఉంటుందో అక్కడ దేవతలు తిష్ట వేసుకుని కూర్చుని ఆయా భక్తుల్ని రామనామస్మరణం చేసుకునేటువంటి భక్తుల్ని అనుగ్రహిస్తూ పక్కనే కూర్చుంటారు అన్నది మనకు ఆర్యులు చెప్పినటువంటి విషయాలు. పరిపుష్టిని ఆ దేవదేవుడు ప్రత్యక్ష దైవము వెంకటేశ్వర స్వామి, మనందరికీ ప్రత్యక్ష దైవం రామిరెడ్డి తాత, లలిత సుందరేశ్వర స్వామి మీ అందరినీ ఆ విధంగా అనుగ్రహించాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాశిస్సులు, శుభ ఆశీర్వచనాలు తెలియజేస్తున్నాం. లలితాపీఠం తరఫున మరొకసారి మీ అందరికీ, రామిరెడ్డి తాత సేవా సంస్థానికి, అలాగే కమిటీ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు లలితాపీఠం తరఫున తెలియజేసుకుంటున్నాం. అవధూత రామిరెడ్డి తాత సేవా సంస్థానంలో ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించిన శ్రీ మేడా సుబ్రహ్మణ్యం స్వామి లలితాపీఠం పీఠాధిపతులు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి కార్యక్రమంలో తమ వంతుగా మమ్మల్ని ఆదరిస్తుంటారు, మమ్మల్ని పిలుస్తుంటారు ప్రతి కార్యక్రమానికి. వారు ఈరోజు మన కార్యక్రమానికి ఎంతో బిజీగా ఉన్న ఈ యొక్క కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా నడిపించినందుకు వారికి మరొకసారి నవరత్న సంస్థానం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.